హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి శెట్టి వ్లాగ్స్. ఏంటి నేమ్ మార్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఊరికనే మార్చాను. యోషి శెట్టి అనేది, యోషి వ్లాగ్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ కాతే శెట్టి ఒకటే యాడ్ చేశాను అనమాట, బాగుంటుందని చెప్పేసి. అలానే మేము ఏదో తెచ్చిపెట్టుకున్నాం మాత్రం అనుకోకండి. ఎందుకంటే మేము నిజంగానే వైశ్యస్ అండి. సో అందుకని యోషి శెట్టి అనేది అయితే పెట్టేశాను. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి, రెసిపీ ఏం కాదు, ఇది నైట్ టైము మేము ఈ మధ్య నైట్ అన్నం అయితే తినట్లేదు, మ్యాక్సిమం టిఫిన్సే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో నేనైతే ఇవాళ ఉగ్గాని అయితే చేశాను, నిన్న నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను అనమాట. సో దాని ప్రాసెస్ అంతా నేను చూపిద్దామని అనుకున్నాను. ఒక కడాయి తీసేసుకొని పొయ్యి ఆన్ చేసేసుకొని పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. అండ్ పోపు దినుసులన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాము. పోపు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ ఎండుమిర్చి అయితే లాస్ట్లో వేద్దాము. అలాగే 2 ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే బాగుంటుంది, బట్ మరీ సన్నగా తరిగితే ఏంటంటే ఆనియన్స్ కనిపించవు కదా, కొంచెం లైట్గా కొంచెం లావుగా అయితే నేను కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా అలాగే వేసాను. నేను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే త్వరగా వేగిపోతుంది కదా. ఇదైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. హైలో పెడితే మాడిపోయింది, సో మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి ఏంటంటే కలర్ బాగా వస్తుంది, అలాగే తొందరగా వేగినట్టు కూడా ఉంటుంది, పచ్చిగా ఉండదన్నమాట. హైలో పెడితే మాడిపోయింది, త్వరగా వేగిపోయినట్టు ఉంటుంది కానీ టేస్ట్ అనిపించదు. ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అండ్ నెక్స్ట్ టమాటోస్ అయితే నేనైతే 2 టమాటోస్ అయితే తీసుకున్నాను పెద్దవి. అవే చిన్నవి అయితే మాత్రం ఒక 3-4 యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఉప్పు ముందే వేసేసుకున్నాం కాబట్టి పసుపు కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే బాగోదు. టమాటాలు వేగిపోయిన తర్వాత ఎగ్స్ అయితే నేను 2 తీసుకున్నాను, అవి కూడా బ్రేక్ చేసేస్తున్నాను. ఎగ్స్ వేస్తున్నారు ఏంటి అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇలా డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే ఎగ్స్ 2 అయితే బ్రేక్ చేసేసి వేసాను అనమాట. ఎగ్స్ 2 బ్రేక్ చేసి వేసేసిన తర్వాత మనమైతే ఒక 1 మినిట్ వరకు అలాగే వదిలేద్దాము, ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట, క్విక్గా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఎగ్ 1 మినిట్ వదిలేసిన తర్వాత మనమైతే వేయించుకొని అండ్ నెక్స్ట్ ఎగ్ వేగిపోయిన తర్వాత కొద్దిగా కారము అండ్ అలాగే ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు అయితే నేను వేయించుకున్నాను అనమాట, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా, సో అందువల్ల నేనైతే ఇది వేయించుకుంటూ ఉన్నాను. మా వారైతే వీడియో తీస్తూ ఉన్నారనమాట, అలా కాదు ఇలా చెయ్యి అది ఇది అంటున్నారు. వీడియోకి సరిగ్గా కనిపించట్లేదంటే స్టవ్ అయితే ముందుకు లాగాను, లేదు మళ్ళీ వెనక్కి పెట్టని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ వెనక్కి అయితేనే జరిపేసేసాను నేను స్టవ్ అయితే. అండ్ నెక్స్ట్ నేనైతే బొరుగులు అయితే ఆల్రెడీ నేను నీళ్ళల్లో తీసి వెంటనే గిన్నెకి వేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాను. హైలో పెడితే బాగోదు, త్వరగా అయిపోయినట్టు ఉంటుంది కానీ ఫుడ్ టేస్ట్ అయితే రాదనమాట. సో అందుకని అండ్ నెక్స్ట్ నేను పొడుము అయితే యాడ్ చేసుకుంటానండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కదా, పొడుము కూడా మీరు దానికి తగినట్టే వేసుకోండి. ఎక్కువ వేసుకోవాలని లేదు, అలానే తక్కువ వేయాలని లేదు, మనం ఎంత తినగలుగుతామో టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేనైతే వేసుకొని కలుపుకున్న తర్వాత నాకు మళ్ళీ సరిపోకపోతే నేను మళ్ళీ కూడా యాడ్ చేసుకున్నాను పొడుము అనేది కొంచెం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. మా వారికి చూపిస్తే లేదు సరిపోయిందని చెప్పేసి అన్నారు, బట్ నాకు సరిపోలేదు, అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదంతా పాపం మా వారిని నుంచి పెట్టిస్తుంటే ఇప్పుడు దాకా షాప్లో ఉండొచ్చాను, మళ్ళీ నీకు ఈ వీడియోలు తీయాలా, ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి మేడం అని చెప్పేసి అరుస్తున్నారు. పర్లేదులేండి, ఎప్పుడో ఒకసారే కదా, కొంచెం కూడా హెల్ప్ చేయకపోతే ఎలాగా అన్నాను. సో ఫైనలీ మా ఉగ్గాని అయితే అయిపోయింది. ఏంటి స్పూన్ తీసుకోలేదని మాత్రం అనుకోకండి, నాకు ఇలా చేతితో తింటేనే ఇష్టం, స్పూన్తో ఇష్టం ఉండదన్నమాట. సో నేనైతే ఎక్కువగా మ్యాక్సిమం నేను స్పూన్తో తినను, మ్యాక్సిమం వచ్చేటప్పటికి నేను చేతితో తింటాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసిన ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది రివ్యూ అయితే ఇవ్వండి. మా వారిని ఫుల్ వీడియో తీయమంటే నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.